దేవుడు ఒక ఘనతనిచ్చే ముందు, దేవుడు ఒక దీవెనిచ్చే ముందు, దేవుడు ఒక అభివృద్ధిలోకి నేను తీసుకుని వెళ్లే ముందు నీ మీద ఒక నింద ఏపిస్తాడు. నువ్వు చేయని నేరానికి నీ మీదకి నింద వచ్చిద్ది. నేను నమ్మిన నీ భర్తే అంటాడు, లేదా నీ భార్య అనిద్ది. నువ్వు చేయని నేరానికి నింద వచ్చింది నీ మీదకి. కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వచ్చిద్ది, గుండెల్లో వేదన కలిగిద్ది. తిట్టొద్దు, దూషించొద్దు, ద్వేషించొద్దు, మౌనంగా ఉండి దేవుడిని స్తుతించు అంతే. తగాదాలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు, సహించుకో. దేవుడు నిన్ను నిందల్లో కూడా తీసుకెళ్తున్నాడు. నువ్వు సహించుకుంటావా లేదా చూద్దామని పరీక్ష నీకు అది. అప్పుడు వెంటనే ఎవరైతే నిందించి మాట్లాడుతున్నారో ప్రభువా బిడ్డని దీవించు అని ప్రార్థన చేయి. దేవుడు నిందల్లో కూడా నిన్ను తీసుకెళ్తున్నప్పుడు, పరీక్షిస్తున్నప్పుడు నీవు సహించుకున్నావని అర్థము. నిందలు వచ్చాయని ప్రార్థన మానేయకూడదు, మందిరం మానేయకూడదు, సావుకుని విడిచిపెట్టకూడదు, దేవుడిని విడిచిపెట్టకూడదు. ఏది చేసినా దేవుడు నాకు మేలే చేస్తాడు, కీడాయన చేయడు అని దేవుడిని నువ్వు స్తుతించడం ప్రారంభించాలి. రెట్టింపుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు.